గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గొంటివి వింతగాదే, నీ మంతనమిట్టిదో ఉడుతమైని కరాగ్రనఖాంకురంబులన్ సంతసమందజేసితివి. సత్కుల జన్మమదేమి లెక్క వేదాంతముగాదె నీ మహిమ దాశరథి కరుణాపయోనిధి అని అన్నారు గోపన్న గారు. రామయ్య, ఆటవిక స్త్రీ శబరి కొరికి ఎంగిలి చేసిన పండ్లు తిన్నావు. ఆమె ఎంత పుణ్యం చేసుకుని ఉందో ఆశ్చర్యంగా అనిపిస్తోందయ్యా. ఉడత శరీరాన్ని వేళ్ళి గోటి కొనలతో నిమిరావు. దానికి ఎంత సంతోషం కలిగిందో. ఇంత వాత్సల్యం దానిపైన కలగడానికి రహస్యం ఏమిటంటో ఆలోచించి చూస్తే నీకు జాతిని, కులాన్ని, ఉపాధిని పట్టించుకునే అలవాటు లేదని తెలుస్తోంది. నీ మహత్వము వేదాంతమైన ఉపనిషత్తత్వం ప్రతిపాదించేంత విస్తారమైంది కదా స్వామి అని తెలుస్తోంది. అంతటి మహత్వము మా బోటి సామాన్యులకు అవగతమవుతుందా స్వామి అంటూ అడిగారు ఆ రామభక్తులు. వేదం సైతం నేను వివరించలేను అంటూ దండం పెట్టేసిన ఆ కళ్యాణ గుణధాముని పరమాద్భుతమైన అత్యంత ప్రేమపూరితమైన చర్యలు చూడడానికి సాధారణంగా అనిపించినా ఎన్నో రహస్యాలని ముడుచుకొని ఉంటాయి. ఒక్కోసారి భగవంతుడు నిందల పాలయ్యేలా కూడా ఉంటాయి. మన శేషప్ప గారు కొన్నిటిని ఇలా వివరించారు. వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితివేళ బిడియపడక, అడవిలో శబరి తీయని ఫలాలందేవ చేతులొగ్గితివేళ సిగ్గుపడక, వేట్కతో వేవేగ విదురునింటికి నేగి విందుగొంటివి అదేమి వెలితి పడక, అటుకులల్పముకు చేలుడు గడించుకుదేగ బొక్క సాగితివేళ లెక్కగొనక, భక్తులకు నీవు పెట్టుట భావ్యమోను వారికాశించితివి తిండి వాడవగుచు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నారసింహ, ఏమిటయా నువ్వు? జగన్నాథుడవు నువ్వు. రాక్షస రాజైన బలిచక్రవర్తిని కోరి భిక్షమెత్తావా? బిడియంగా అనిపించలేదా నీకు? ఆటవిక స్త్రీ శబరి రుచి చూసి ఇచ్చిన పండ్లు ఎంతో అపురూపంగా అందుకొని తిన్నావా? ఎంతో ఆకలేసిన వాడిలా, ఎప్పటినుంచో తినని వాడిలా మొహమాటం లేకుండా ఆనందంగా బీదవాడైన విదురుడింటికి వెళ్ళి భోజనం చేసావే, ఏం లోటుగా అనిపించలేదా? ఎంత చిన్ననాటి స్నేహితుడైతే మాత్రం చిరిగిన ఉత్తరీయంలో అటుకులు మూట కట్టుకొని వస్తే లెక్కేమీ లేకుండా బొక్కుతూ పోయావే. రుక్మిణీదేవి ఆపింది కాబట్టి సరిపోయింది, లేకుంటే పరిస్థితి ఏమిటి స్వామి? అయినా స్వామి, అసలు నీకు ఏం తక్కువ చెప్పు? భక్తులకు నువ్వు పెట్టాలి కానీ వారి తిండిని ఆశించి మరీ తినడం ఏమన్నా బాగుందా నారసింహ అంటూ నిందాస్తుతి చేశారు. నిజమే, తల్లి కోరిక తీర్చడానికి గర్భంలో పెరిగి వటువై త్రిలోకాలను ఆక్రమించేలా త్రివిక్రముడై పెరిగిన ఆ స్వామి బలిని యాచించడం బలిపై అనుగ్రహంతోనే. శబరిని, విదురుని ఆదరించింది తను భక్తికే వశుడు కానీ ఆడంబరాలకు కాదని తెలపడం కోసమే. కుచేలుడి అటుకులను ఆనందంగా ఆరగించింది అతని ప్రేమకు లొంగి తప్ప ఆకలి వేసి కాదు, అటుకుల రుచికి దాసోహమయ్యి కాదు. తన భక్తులను కరుణించడానికి స్వామి వారి చేతి మీదుగా ఏదైనా తీసుకోవడమో తినడమో చేసి వారికి ఉన్నతి కలిగిస్తాడు. ఆదిశంకర్లు పేద బ్రాహ్మణి చేతి మీదుగా ఎండున్న ఉసిరిక దానంగా తీసుకొని బంగారు ఉసిరికలు కురిపించారు.
చిన్ని కృష్ణుడు తనకు పండ్లు ఇచ్చిన పేద వనితకు వజ్రాలతోటి పేదరికం పాపాడు. తన వేలికి గాయమైతే చీర చెంగు చింపి కట్టుకట్టిన ద్రౌపదికి అవసరమైనప్పుడు అక్షయంగా చీరలు అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతెక్కడ. కాసుల పురుషోత్తమ కవిగారు కూడా ఈ భావాన్ని తన శతకంలో ఇలా తెలిపారు. కుబ్జగంధమసంగి కొమరు ప్రాయంబున సాత కుంభసలాకరీతి నుండే మాలికుండొక్కడు మాలికార్చన చేసి మౌనులు గనక నిర్మలతనుగాంచి రజకుడు శుభ్రవస్త్రముల్గట్టగనిచ్చి ఇహపర సౌఖ్యంబులెనసిమించి విదురుడిష్టాన్నపు విందులు గావించి భాగవతోత్తమ ప్రతిభగాంచి కులము కారణమానీకు గుణమే గాని భావజ విలాసహంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణా స్వభావ గోపాలదేవా. ఓ గోపాలదేవా, మరుగుజ్జైన స్త్రీ నీకు గంధాక్షతలిచ్చి నీ అనుగ్రహాన్ని పొంది సుందరాకృతి పొందింది. పూలదండలు కట్టే వ్యక్తి నీకొక దండనిచ్చి పావనుడయ్యాడు. చాకలొకడు నీకు ఉతికిన బట్టలు ఇచ్చి కానుకగా ఇహపర సౌఖ్యాలు పొందాడు. నీకు విందు చేసిన విదురుడు నీ అనుగ్రహంతో పరమ భాగవతోత్తముడుగా పేరు ప్రతిష్టలు పొందాడు. ఇంతగా ఇంతమందిని అనుగ్రహించింది కేవలం వారి గుణగణాలను దృష్టిలో ఉంచుకొనే కదయ్యా. నీ సమదృష్టిని ఔదార్యాన్ని ఏమని పొగడను, అసలు నా వల్ల అవుతుందా స్వామి? అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడే చట కలడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడే చట కలడనినా తలతోరెవ్వనిని తను వియోగదశ ఇలనాతని భజించుడి తలతోరెవ్వనిని తను వియోగదశ ఇలనాతని భజించుడి వేదంబెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వేదంబెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయునెవ్వనిమయము కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయునెవ్వనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వనిని దడవిన ఘనుడా తని గనుడి పిడికిట తృప్తులు పితరులెవ్వనిని దడవిన ఘనుడా తని గనుడి వేదంబెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వేదంబెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరవ్వనిని కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరవ్వనిని త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వేదంబెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి
వేదంబెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. సంకటహరణ గోవింద. భక్తుల నుంచి భగవంతుడు ఏమి తీసుకున్నా అది వారికి మేలు చేయడానికే. ఈ విశ్వాసాన్ని పొరపాటున కూడా పోగొట్టుకోకుండా ఆ కృపాసింధు యొక్క కరుణకు అర్హత పొందుదాం. ధన్యాస్మి. స్వస్తి.